అండ్ డిటర్మినెంట్స్ రియల్ లైఫ్ లో ఎలా యూస్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. చోటు, మోటు, గోలు అనే ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు. ఇలా ముగ్గురికి ఒక ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే చోటు దగ్గర 5 చాక్లెట్స్ ఉన్నాయి, మోటు దగ్గర 8 డైరీ మిల్క్ చాక్లెట్స్ ఉన్నాయి, గోలు దగ్గర 6 కిట్ క్యాట్ చాక్లెట్స్ ఉన్నాయి. ఓకేనా? వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ ఏమో చోటును కూర్చోబెట్టా, ఇక్కడ మోటును కూర్చోబెట్టా, ఇక్కడ గోలును కూర్చోబెట్టి సో మీ దగ్గర ఉన్న చాక్లెట్స్ ని డిస్ట్రిబ్యూట్ చేయండి అన్న. ఇంకోటి నేను ఏం చెప్పాను అంటే నాన్న నీ ఫేవరెట్ చాక్లెట్ నీ దగ్గర ఉంచుకో. ఫర్ ఎగ్జాంపుల్ చోటుకు 5 స్టార్ ఇష్టం, సో నువ్వు కొన్ని 5 స్టార్స్ నీ దగ్గర ఉంచుకొని మిగిలిన డిస్ట్రిబ్యూట్ చేయన్నా. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే ఫస్ట్ చోటు దగ్గర టోటల్ 5 చాక్లెట్స్ ఉన్నాయి. చోటు ఏం చేశాడు అంటే 3 చాక్లెట్స్ వాడికి వాడు ఉంచుకొని మోటుకు ఒకటి ఇచ్చాడు, గోలుకు ఒకటి ఇచ్చాడు. ఓకేనా? నెక్స్ట్ మోటు ఛాన్స్ వచ్చింది. మన మోటు ఏం చేశాడు, మోటు దగ్గర టోటల్ 8 చాక్లెట్స్ ఉన్నాయి కదా, మోటు కొంచెం చాక్లెట్స్ అంటే ఎక్కువ ఇష్టం. సో మనోడు ఏం చేశాడంటే 5 చాక్లెట్స్ వాడితో ఉంచుకొని గోలుకి ఒక చాక్లెట్ ఇచ్చాడు. నెక్స్ట్ చోటుకి 2 చాక్లెట్స్ ఇచ్చాడు. టోటల్ 8 అయిపోయాయి. నెక్స్ట్ మన గోలు వచ్చి ఏం చేశాడు అంటే గోలు దగ్గర టోటల్ 6 కిట్ క్యాట్స్ ఉన్నాయి కదా, గోలు ఏం చేశాడు 2 కిట్ క్యాట్స్ ని వాడి దగ్గర పెట్టుకున్నాడు. 2 కిట్ క్యాట్స్ ని వాడి దగ్గర పెట్టుకొని ఒక 2 కిట్ క్యాట్స్ నేమో చోటుకి ఇచ్చాడు, ఒక 2 కిట్ క్యాట్స్ నేమో మోటుకి ఇచ్చాడు. ఇది డిస్ట్రిబ్యూషన్. ఇప్పుడు మన వాళ్ళ ముగ్గురు నా దగ్గరకు వచ్చారు. మ్యామ్ ఎవరెవరి దగ్గర ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి అర్థం కావట్లేదు, డిస్ట్రిబ్యూషన్ ఎలా జరిగిందో అర్థం కావట్లేదు, నీ బొమ్మ తీసుకొచ్చి ఇచ్చారు. ఇట్లా డయాగ్రామ్ చూస్తే క్లమ్సీగా ఉంది రైట్, కొంచెం ఆన్సర్స్ ఇప్పుడు ప్రాబ్లమేటిక్ కదా. ఇలాంటి సిచ్యువేషన్స్ లో మనకు వచ్చిందే మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ అమ్మా. ఇప్పుడు నేను ఈ డేటాని నీట్ గా రాస్తా చూడండి. సో ఏబిసి అనే ముగ్గురు పర్సన్స్ ఉన్నారు, చోటు, మోటు, గోలు. ఏబిసి చోటు దగ్గర ఎన్ని ఉంచుకున్నాడు, 3 ఉంచుకున్నాడు. చోటు మోటుకి గోలుకి ఎన్ని ఇచ్చాడు, మోటుకు ఒకటి ఇచ్చాడు, గోలుకి ఒకటి ఇచ్చాడు. సో దట్ చోటు దగ్గర ఫస్ట్ 5 చాక్లెట్స్ ఉన్నాయి, డిస్ట్రిబ్యూట్ అయిపోయింది. నెక్స్ట్ మోటు దగ్గరికి వెళ్ళాం. మోటు దగ్గర ఎన్ని ఉంచుకున్నాడు, మనకు 5 చాక్లెట్స్ ఉంచుకొని మనోడు చోటుకి ఎన్ని ఇచ్చాడు, 2 చాక్లెట్స్ ఇచ్చాడు. నెక్స్ట్ గోలుకి ఎన్ని ఇచ్చాడు, ఒకటే చాక్లెట్ ఇచ్చాడు. నెక్స్ట్ మన గోలు ఏం చేశాడు 6 చాక్లెట్స్ లో వాడికి వాడు 2 ఉంచుకున్నాడు. నెక్స్ట్ ఇక్కడ 2 ఇచ్చాడు, ఇక్కడ 2 ఇచ్చాడు. ఇప్పుడు చూడండి ఈ క్లమ్సీ కన్నా ఈ మ్యాట్రిసెస్ 3x3 మ్యాట్రిక్స్ క్లియర్ గా ఉంది చూడండి. ఫస్ట్ చోటు అనే పర్సన్ దగ్గర 5 చాక్లెట్స్ ఉన్నాయి, ఆ 5 చాక్లెట్స్ ఇలా డిస్ట్రిబ్యూట్ అయ్యాయి. మోటు అనే పర్సన్ దగ్గర 8 చాక్లెట్స్ ఉన్నాయి, ఆ 8 చాక్లెట్స్ ఇలా డిస్ట్రిబ్యూట్ అయ్యాయి. గోలు అనే పర్సన్ దగ్గర 6 చాక్లెట్స్ ఉన్నాయి, ఇలా డిస్ట్రిబ్యూట్ అయ్యాయి. సో ఎండ్ వచ్చేసరికి మన చోటు దగ్గర ఎన్ని చాక్లెట్స్ వచ్చాయమ్మా, 7 చాక్లెట్స్ వచ్చాయి. మోటు దగ్గర ఎన్ని చాక్లెట్స్ వచ్చాయి మనకి 6, 7, 8 చాక్లెట్స్ వచ్చాయి. గోలు ఎన్ని చాక్లెట్స్ వచ్చాయి, 4 చాక్లెట్స్ వచ్చాయి. అండ్ అందులో ఇంకొక విషయం కూడా చెప్పచ్చు మనకి, ఏంటి ట్రేస్ ఆఫ్ ది మ్యాట్రిక్స్, సమ్ ఆఫ్ ది డయాగోనల్ ఎలిమెంట్స్. చోటు దగ్గర ఉంచుకున్న చాక్లెట్స్, మోటు దగ్గర ఉంచుకున్న చాక్లెట్స్, గోలు దగ్గర ఉంచుకున్న చాక్లెట్స్ ఎన్ని, వాళ్ళు ఎన్ని ఉంచుకున్నారు టోటల్ 3 + 5 + 2. అండ్ ఆల్సో ఇక్కడ నుంచి టోటల్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ ఎన్ని ఉన్నాయి. సో ఈ డయాగ్రామ్ నుంచి ఈ క్లియర్ డిస్ట్రిబ్యూషన్ నుంచి మనకి ఎన్ని క్వశ్చన్స్ అడిగినా సరే మనం ఆన్సర్స్ చెప్పొచ్చు రైట్. క్లియర్? సో ఐ హోప్ దిస్ ఇస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ ఎవ్రీవన్.